ప్రభుత్వ పాఠశాలలో ఆయాలుగా శానిటేషన్ కార్మికులుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ సగిల్ షణ్మోహన్ కు వినతి పత్రాన్ని అందించగా త్వరలో చెల్లిస్తామని తెలియజేశారన్నారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబా శేషు బాబ్జీ మాట్లాడుతూ చెక్కల రాజకుమార్ మాట్లాడారు. ఉద్యోగాలు మానేయాలని, తునిలో రాజకీయ వేధింపులు వంటి తక్షణమే మానుకోరని, లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడ్శెట్టి వెంకటరమణ, సుభాష్ని, కాపరి రత్నం, కనకాల దుర్గా, శ్రీనూకరత్నం, జి అమ్మాజీ, కె భాగ్యవతి, శ్రీదేవి, కె రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ వర్కర్ కానీ సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చితక పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2,5 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4,5 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాలన్నీ తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా గెలిపే సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తుంది.